వినాయకుడు తెచ్చేటప్పుడు ఎంత కష్టపడ్డామంటే నిజంగానే దేవుడు కనపడ్డాడు అనుకో. అసలు ఏం జరిగిందంటే మేము విగ్రహాన్ని పండగ ముందు రోజే తీసుకెళ్దాం అని అనుకున్నాం. కానీ ఆ రోజు మంగళవారం తీసుకెళ్లకూడదని చాలా మంది చెప్పారు. అనకి ఈ రోజే తీసుకెళ్దాం మండే అని చెప్పి వచ్చాము. వీడికొచ్చి చూస్తే వాళ్ళం ఈ రోజు అయితే మీ విగ్రహం ఇచ్చే కాదు, మీ విగ్రహం చాలా వెనకుంది, అన్ని బొమ్మలకి వెనకుంది, అన్ని బొమ్మలు పోతే గానీ మీ విగ్రహం బయటికి రాదని చెప్పారు. సరేలే మేము కూడా సాయం చేస్తాము, అట్లా బొమ్మలని సైడ్ పెట్టుకొని మా విగ్రహం మేము తీసుకెళ్తామంటే వాళ్ళు ఫస్ట్ లో వినలేదు. దాని తర్వాత వాళ్ళు కన్విన్స్ అయ్యారనమాట. మేము కూడా ఇంకా సాయం చేస్తామనేసరికి ఒక సైడ్ నుంచి మేము ముగ్గురు మనుషులు దొంపుతున్నాము. విగ్రహం అయితే కొంచెం కూడా కదలలేదు. అంత పెద్దగా ఉన్నాయి విగ్రహాలు, అంత బరువు ఉన్నాయి. అసలు చాలా కష్టపడి 2 విగ్రహాలు అయితే పక్కకైతే తీసుకొచ్చాము. మన విగ్రహానికి ఆ 2 విగ్రహాలు కొంచెం అడ్డంగా ఉన్నాయి, అందుకే కొంచెం సైడ్ కి అయితే తీసుకొచ్చామంట. ఆ 2 విగ్రహాలు బయటికి తెచ్చేసరికి దేవుడు కనపడ్డాడు, అందుకే కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాం. దాని తర్వాత వేరే పిల్లలు వచ్చి కొంచెం హెల్ప్ చేయమంటే వాళ్ళకి కూడా వినాయకుడిని ఎక్కిచ్చేసామన్నమాట వాళ్ళ దాంట్లోకి. పాపం అప్పుడు ఒక విగ్రహం అయితే ఇరిగిపోయింది. ఎలా అంటే విగ్రహాలని సైడ్ తీసి మా విగ్రహం తీసుకొస్తున్నప్పుడు మా విగ్రహం వేరే విగ్రహాన్ని తగిలి ఆవిడున్న చెయ్యి అయితే ఇరిగిపోయింది. చెయ్యి కాదులే, ఏళ్ళు అయితే ఇరిగిపోయినాయి. మా విగ్రహానికి ఏం కాలే, పక్కన విగ్రహానికి. అయినా ఏం టెన్షన్ పడే అవసరం లేదు, వీళ్ళంతా ఆర్టిస్ట్లే, వాళ్ళు నిమిషంలో ఫిక్స్ చేసేస్తారు. దాని తర్వాత ఎంతో కష్టపడి విగ్రహాన్ని బయటకి అయితే తీసుకొచ్చాం. మేము వచ్చింది మధ్యాహ్నం, అన్ని విగ్రహాలు తీసుకొచ్చేసరికి నైట్ అయిపోయింది. అసలేం టాస్క్ ఇప్పుడే మొదలైంది మాకు.